ప్రకటిస్తున్నాడు ఎవరైతే క్యాండిడేట్ ఆయన సంతకం పెట్టాలి, ప్రపోజల్ కాదు, ఆయన సంతకం పెట్టాలా. ప్లస్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా నింపాలి. కొద్దిమంది ఏం చేస్తున్నారు, ఇట్లా మొత్తం ఒక డాష్ పెట్టేసేసి వర్తించదని రాస్తున్నారు. అట్లా లేదు, ఎవ్రీ బ్లాక్ కూడా వర్తించదు లేకపోతే నాట్ అప్లికబుల్, నీళ్ళు, ఏదో ఒకటి నోనో ఏదో ఒకటి రాయాలి. డాష్ పెట్టద్దు, ఫుల్ డాష్ పెట్టేసి ఇట్లా రాసేయాలి. సో ఎవ్రీ బ్లాక్ కూడా వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్లో ఆ నెంబర్ కరెక్ట్గానే ఉంది అనేది రెండు చెక్ చేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు తప్పు రాసినా కానీ కూడా మనం ఇది ఒక్కటి కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. జీపీ బిల్డింగ్ నిజాంపేట్ వద్ద 10:30 to 5 10:30 to 5 మధ్యలో 3rd November 3/12/2025 పరిశీలన చేపట్టబడుతుంది. నోటీస్ ఇది రెడీ చేసుకొని పెట్టుకోండి డ్రాఫ్ట్. సో రేపు పొద్దున మీరు పబ్లిష్ చేయాలి. సో రేపు పొద్దున మీ ఎంపీడీ ఆఫీస్లో పబ్లిష్ చేయాలా. గ్రామ పంచాయతీ 8:39 కల్లా ఇది పబ్లిష్ అయ్యేటట్టు చూడండి. 8:39 కల్లా ఇది అయిపోయిందనే ఎంపీడీ ఆఫీస్. సో అది డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి డిఫరెంట్గా క్లియర్ కట్గా ఒకసారి ప్రాసెస్ చేయండి. తర్వాత హెల్ప్ డెస్క్ ఎవరైతే ఉన్నారో హెల్ప్ డెస్క్, సో ఆ హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఒక క్యాండిడేట్కి ఒక్కటే ఇవ్వమని చెప్పారు. సో ఒకవేళ ఆయన 2-3 నామినేషన్ చేస్తారంటే జిరాక్స్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆర్ఓస్ ఏం చెక్ చేస్తారంటే ఈ సో అండ్ సో పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఈయనది ఈ సీరియల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియక పాత నెంబర్ ఏదో లేకపోతే మన అసెంబ్లీ ఓటర్ నెంబర్ ఏదో ఒకటి రాస్తారు. సో అది కరెక్ట్గా మీ ఓటర్ లిస్ట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ గ్రామ పంచాయతీలో ఏ వార్డులో ఉన్నదో చెక్ చేసుకొని ఇది కరెక్ట్ చేపించవచ్చు వాళ్ళతో. సో ప్రాబ్లం ఉండదు, తెలియక చేస్తారు కాబట్టి యాక్చువల్గా మనం హెల్ప్ డెస్క్లో హెల్ప్ డెస్క్ అనేది కరెక్షన్ చేయించాలి. ఇక్కడ వచ్చినాక వీళ్ళు చూసినాక కూడా కరెక్ట్గా లేదంటే కరెక్షన్ చేయించేయండి. సో ఇక్కడ ప్రతిపాదకుడి సంతకం కంపల్సరీ ఉండాలి, మళ్ళీ ఇక్కడ ఈ అభ్యర్థి సంతకం కంపల్సరీ ఉండాలి. సో తర్వాత ఒకవేళ వాళ్ళు ఈ భాగం 3లో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ చేస్తే ఇది అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అనేసి అంటే అప్పుడు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరైనా మినిమం డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళు సంతకం పెట్టి అటెస్టేషన్ చేసి ఉండాలి. ఆర్ఓస్ జాతరలాగా కొంతమంది ఇక్కడ చేస్తారు, ఇక్కడ పెట్టేసుకోండి, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చేంజ్ చేసుకో